హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సత్య ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం మీరు తమ్లైన్లో చూసే ఉంటారు. మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ నుంచి రిలీజ్ అయిన జేఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. జేఈ అండ్ జూనియర్ ఇంజనీరింగ్ రైల్వే నుండి 2024లో రిలీజ్ అయిన అన్ని నోటిఫికేషన్ ఇది బెస్ట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, గంట సింబల్ని ఆల్లో ఉంచుకోండి. ఇలాంటి నోటిఫికేషన్ మీకు లేటెస్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, మనం నోటిఫికేషన్ చూసుకుంటే ఆర్ఆర్బీ జేఈ రిక్రూట్మెంట్ 2024 అప్లై ఆన్లైన్ ఫర్ 7,951 వేకెన్సీస్ నోటిఫికేషన్ అనేది మనకి రైల్వే బోర్డు రిలీజ్ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ ఎటువంటి పోస్టులు రిలీజ్ చేశారనేది ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ జేఈ అనేది జూనియర్ ఇంజనీరింగ్ ఒకటి, డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అని, డిఎంఎస్ ఒకటి, కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ అని, మరి కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అని ఇలా కొన్ని రకాల పోస్టులను రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టులు వరుసగా మనం చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ జేఈ అండ్ డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపరింటెండెంట్, డిఎంఎస్ అండ్ కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ అండ్ కెమికల్ అసిస్టెంట్ అండ్ కెమికల్ రీసెర్చ్ అసిస్టెంట్ అనేది మనకి కొన్ని రకాల పోస్టులు ఇచ్చారు. అయితే ఈ పోస్టులకి ఎవరు అప్లై చేయాలనుకుని చూసుకున్నట్లయితే సిటిజన్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కరు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు. మనకి టోటల్ వేకెన్సీలో మనకి 7,951 వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు. అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా ఉంది. 30/7/2024 నుండి 29/8/2024 వరకు మనకి అప్లికేషన్లు అనేవి టైం ఇచ్చారు. అయితే ఈ టైంలో మనం అప్లికేషన్ ఫిలప్ చేసి మనకి ఆన్లైన్ పేమెంట్ అనేది 29/8 మనం పూర్తి చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే వారికి మినిమం ఏజ్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుండి మ్యాక్సిమం ఏజ్ 36 ఇయర్స్ వరకు మనకి ఎలిజిబుల్ ఉంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి కొంత ఫీజు అయినా డిక్లేర్ చేశారు. అక్కడ మనం ఓబీసీ, ఈడబ్ల్యూఎస్సీ వారికి 500 అండ్ ఫీమేల్ అండ్ అదర్ కేటగిరీస్ ఉంటారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 250 రూపీస్ ఉంటుంది. ఈ పేమెంట్ అనేది ఆన్లైన్లో చేయాలి. మనకి ఈ పేమెంట్ చేసిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 400 అనేది రిటర్న్ అయిపోతుంది. అయితే ముందు మనం వేకెన్సీస్ ముందు చూసాం కదా, ఆర్ఆర్బీ జేఈ నుండి మనకి 7,934 అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ నుండి 17 పోస్ట్స్ వచ్చాయి. మొత్తం కలిపి 7,951 క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీరింగ్కి డిప్లొమా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ స్ట్రీమ్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపరింటెండెంట్కి వచ్చేటప్పటికి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ డిసిప్లైన్ అండ్ కెమికల్ సూపర్వైజర్కి వచ్చేటప్పటికి డిగ్రీ ఇన్ ఈక్వలెంట్ చదివి ఉండాలి. మనకి కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ డిగ్రీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్గా ఉంటూ 55% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఈ జేఈ ఎగ్జామ్కి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ అనేది స్టేజ్ 1లో ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ 2 అనేది స్టేజ్ 2లో ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మనకి స్టేజ్ 1 ఎగ్జామ్కి మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ ఇస్తారు, 30 మార్క్స్, అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి 15 క్వశ్చన్స్, 50 మార్క్స్, జనరల్ సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, టోటల్గా 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్ ఉంటుంది. 90 మినిట్స్ డ్యూరేషన్ ఇస్తాడు. స్టేజ్ 2 ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అండ్ -1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మనకి టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేటప్పటికి 2 అవర్స్ ఉంటుంది. 2 అవర్స్ ఇస్తాడు. మనకి జనరల్ అవేర్స్ నుంచి 15 మార్క్స్, 15 క్వశ్చన్స్ ఇస్తాడు. ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 15 క్వశ్చన్స్, 50 మార్క్స్ ఇస్తాడు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ 10 క్వశ్చన్స్, 10 మార్క్స్, అండ్ బేసిక్ ఎన్విరాన్మెంట్ 10 క్వశ్చన్స్, 10 మార్క్స్, అండ్ టెక్నికల్ ఎబిలిటీ నుండి మొత్తం 100 క్వశ్చన్స్ ఇస్తారు. మనం 150 మార్క్స్ అండ్ 150 క్వశ్చన్స్ మొత్తం టోటల్గా ఉంటాయి. మనకి పే స్కేల్ చూసుకున్నట్లయితే ఈ జాబ్కి పే స్కేల్ 7 ఆధారంగా మనకి శాలరీ పే చేస్తారు. మనకి 44,900 నుంచి మనకి శాలరీ అనేది ఉంటుంది. ఈ పోస్టులకి ఏ విధంగా అప్లికేషన్ చేయాలనే వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని కామెంట్ చేయండి.